నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈ నెల అనేది చెప్పండి. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది. మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని ముందుగా మనం చూసుకున్నట్టయితే ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వభద్ర 1-2-3 పాదాల వారు కుంభరాశి కిందకు వస్తారు. వీరికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏలినాటి శని నడుస్తుంది. జన్మంలోనే శని భగవానుడు ఉన్నారు కాబట్టి అన్నీ కూడా దగ్గర దాకా వస్తూ ఉంటాయి, దూరం వెళ్తూ ఉంటాయి. అంటే అన్ని దగ్గర దాకా అంటే మనం అంటాం చూడండి, ఒక్కొక్కసారి చేతి దాకా వచ్చింది నోటికి వెళ్ళట్లేదు అంటాం, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితులే ఇప్పుడు వీరికి ఉంటూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎటు చూసినా అన్ని సమస్యలతో ఉన్నాయి, నాకే ఉన్నాయా అన్నట్టుగా ఉన్నారు వీరు ఈ రాశిలో ఉన్నవాళ్ళు. అంటే కొన్ని మంచి చెడులు కూడా ఉంటాయి ఈ రాశిలో వాళ్ళు. ఏంటి ఇప్పుడు ఏం వాహనాలు కొనుక్కోవటం లేదా, గృహాలు కొనుక్కోవటం లేదా, పెళ్లిళ్ళు అవటం లేదా అంటే అవుతాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందులతో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ దాకా వచ్చి ఏదైనా సమస్య వస్తుంది, మళ్ళీ ఆగిపోవటం, ఏదో విధంగా బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని సమస్యలతో కొంచెం సతమతమవుతూ ఉన్నారు. గురుబలం కూడా వీరికి కొంత తగ్గటము, ఏలినాటి శని ఈ ప్రభావం వల్ల వీరికి ఫిబ్రవరిలో అయితే అన్నీ కూడా ఇలాంటివి అన్ని ఆటంకాలు, అడ్డులు ఇవన్నీ వచ్చి నెమ్మదిగా పనులు అయితే జరుగుతూ ఉంటాయి. వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారికి నడుస్తున్నప్పుడు మనకి ఆ దశ మంచి దశ అనుకోండి, లగ్నానికి అది యోగకారక దశ లేకపోతే ఫేవరబుల్ మిత్ర దశ అనుకోండి, ఇది కొంత ఇబ్బంది అనేది తగ్గుతుంది. కాబట్టి మనం గోచారాన్ని కన్సిడర్ చేసుకుంటూ వారికి నడిచే మహర్దశని కూడా కన్సిడర్ చేసుకుని ఒక వ్యక్తి యొక్క జాతకం అనేది మనం నిర్ధారించాల్సి ఉంది. తర్వాత ఆ గ్రహం ఉన్న స్థితిని బట్టి మనకి 12 లగ్నాలు 12 రాసుల్లో ఉన్న 9 గ్రహాలే అక్కడక్కడ ఉంటాయి. కొన్ని చోట వాళ్ళకి బలం ఉంటుంది, కొన్ని చోట బలం ఉండదు. సో ఇవన్నీ కూడా మనం చూసుకుని మనం చెప్పవలసి ఉంటుంది. వీరు ఇంటి నుంచి కాస్త దూరంగా ఉండవలసిన అవకాశం అనేది కనబడుతోంది. విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం అయితే కనబడుతోంది. వృత్తి వ్యాపారాల్లో అనుకోకుండా వీరికి అవకాశాలు వస్తాయి, కొత్త అవకాశాలు వేరే ఊళ్ళల్లో స్టార్ట్ చేయడం, స్టార్టప్స్ లాంటివి, లేదా కొత్త బ్రాంచ్లు. కొంతమంది హైదరాబాద్లో ఉంటుంది, విజయవాడ, గుంటూరు, ఇట్లా చెన్నై, ఇలా బెంగళూరు ఇలా విస్తరించాలని ప్లాన్లో కూడా ఉంటారు. ఇలాంటి వారికి కూడా మంచిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఆర్థికంగా ఇబ్బంది అయితే ఉండదు, మనీ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. కాస్త శారీరకంగా మానసికంగా అయితే ఇబ్బందులు అయితే కనబడదు. అంటే ఈ తిరగటం వల్ల ఇప్పుడు మీరు చోటకి వెళ్ళారు, ఇవాళ అవ్వాల్సిన పని ఇవాళ అవ్వదు కదా, మళ్ళీ రేపు వెళ్ళాలి, లేదా ఒక వారం ఆగి వెళ్తారు. సో దాన్ని బట్టి మనకి చిరాకులుగా ఉంటుంది. కొంచెం మానసికంగా వాళ్ళకి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవటము, లేని పక్షంలో శివుడికి కాస్త అభిషేకం చేసుకుంటే వారికి బాగుంటుంది. ఆర్థిక స్థితి అయితే కనుక బాగుంటుంది. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి కాస్త చెప్పదగ్గ సూచన అంటే ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది పడతారు అని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే మనకి కనబడేదంతా కూడా మంచి కాదు. ఒక్కొక్కసారి కనబడేది మనం చూస్తూ ఉంటాం, కానీ అలా ఉండదు. ఆ వ్యక్తి లోపల ఇంకొక మనిషి ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎందుకంటే ఇవాళ అంతా కూడా నటన అయిపోయింది. ఒక మనిషి ఇంట్లో అయినా అలాగే ఉంటున్నాడు, బయట అయినా అలాగే ఉంటాడు. ఎవరు ఏంటి అనేది చెప్పలేకపోతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ కాలంలో ఇప్పుడు ఇలాంటి మోసాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. అలాగే స్థిరాస్తులు కాస్త అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఈ పెట్టుబడులు పెడతానికైనా ఇలా అయినా కొంతమందికి మంచిగా, ఇప్పుడు మనం ఏదో ఒకటి అన్ని చేయందే అవ్వదు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫండ్ కావాలి, లేదా లోన్కి వెళ్ళాలి. కొంతమంది లోన్ ఎందుకులే మనదే పెడదాం అనుకుంటారు, అలా అవుతుంది. లేదు కొంతమందికి ఇబ్బందులు వచ్చి ఆర్థికంగా అప్పుల్లో కొంతమంది కూరుకుపోతారు. అంటే ఇదే అమ్మా ఏలినాటి శనిలో ఏంటంటే రకరకాలైన ఆపర్చునిటీస్ వస్తాయి, రకరకాలైన అడ్డంకులు వస్తాయి.
అన్నీ వచ్చేస్తాయి అదే. మనకి. ఇప్పుడు మనం ముఖ్యంగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, మందు, మద్యం, మనీ, మద్యం, మగువ, ఈ 3 చాలా డేంజర్ అని. కాబట్టి అమ్మాయి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మద్యంతో, అలాగే మనీ కూడా. మనీ ఎప్పుడైతే ఫ్లో ఎక్కువ అవుతుందో జాగ్రత్తగా ఉండాలి. అవును. దానివల్ల రకరకాల పరిచయాలు పెరుగుతాయి పెద్దవాళ్ళతో. అంటే మన స్థాయిని మించి మనం వెళ్ళామనుకోండి అవును. ఇబ్బందులు అవుతాయి. సో అలా అప్పులు అయ్యి వీళ్ళు కొన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. కుటుంబపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తలు కొంచెం మనస్పర్ధలు అనేవి తగ్గించుకొని కూర్చుని మాట్లాడుకోవడం అనేది మంచిది. కాబట్టి పెద్దగా డ్రాగ్ చేసుకుని వాటిని గొడవల దాకా తీసుకెళ్ళి డైవర్సుల దాకా వెళ్లకుండా కాస్త కూర్చుని మాట్లాడుకుంటే గనక అవి సమసిపోతాయి. చెప్పదగ్గ సూచన. రైట్ అండి. అయితే కుంభరాశి వారు ఏ దేవి దేవత ఆరాధన చేయాలండి? వీరు కూడా శివుడికి పూజ చేసుకోవటం మంచిదమ్మా. శివాభిషేకం మనకి ఏంటంటే ఏలినాటి శనిలో మనం ఇప్పుడు మకర రాశి వారికి కూడా అదే చెప్తాం, ఈ కుంభరాశి వారికి కూడా చెప్తాం. వాళ్ళకి ప్రత్యేకంగా అంటే ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే శివ అభిషేకం చేసుకోవటం వల్ల మనకి ఏదైనా ఆలోచన పరంగా చంద్రుడు కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి మంచి ఆలోచనలు రావటానికి, అలాగే ఆకస్మిక ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండటానికి. ఎందుకంటే శని మహర్దశ, ఏలినాటి శని, రాహు మహర్దశ ఇవి జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మనసు ఆలోచన పలు విధాలుగా ఉండి మనకేంటంటే మనం చెప్పకూడదు, ఆ దశల్లో కొంతమందికి ఇబ్బందులు వచ్చి కాలం కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనకి 1, 2, 3, 3 నడుస్తున్నాయి అనుకోండి, ఫ్యామిలీలో ఎక్కువగా ఉంటుంది ఈ అవకాశం అనేది. కాబట్టి అప్పుడు చెబుతాం మనం, అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళకండి, వాహనాల్లో కంబైన్డ్గా మీరు ఎక్కడికి తిరగకండి అని చెప్పని చెబుతాం. ఎందుకంటే ఒకళ్ళది కాకపోతే ఒకళ్ళది ఏమన్నా బ్యాడ్ వచ్చింది అనుకోండి ఇబ్బంది అయిపోతుంది. అందుకని మనం అలాంటి సూచనలు అవి చేస్తూ ఉంటాం. శివుడికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. మీరు పాటించాల్సిన పరిహారం అంటే నువ్వులు దానంగా ఇచ్చుకోవటం, మనం ఇందాక చెప్పుకున్నాం ఆంజనేయ స్వామి వారి ఆరాధన, మంగళవారం చేసుకోవటం, హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేసుకోవచ్చు. హనుమంతుడికి మనం ఆకులు ఉంటాయి, తమలపాకులతో దండలాగా వేసుకోవచ్చు, సింధూరాన్ని సమర్పించవచ్చు. వారి ఇష్టదైవం ఏదైనా సరే వారైనా చేసుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, సరిపోతుంది. వీరికి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు వీరికి కూడా 8 అమ్మ. శని భగవానుడే దీని అధిపతి కూడా. మకర కుంభాలకు శని భగవానుడు అధిపతి కాబట్టి వీరికి నీలం సరిపోతుంది. అది మయూర్ నీలం అని రత్నం పెట్టుకుంటారు, అదైనా పెట్టుకోవచ్చు. ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని నడిచేవాళ్ళు, శని మహర్దశలో జన్మించిన వాళ్ళు వీరు పెట్టుకోవచ్చు, మంచిది. ఎందువల్ల అంటే దాని నుంచి కొంచెం ఆ ఉధృతి ఏదైతే ఉందో అది మనం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. నువ్వులు దానంగా చేసుకున్నట్టయితే సరిపోతుంది. నీలం వస్త్రం ఏదైనా, నల్లటి వస్త్రం కానివ్వండి, నీలం కానివ్వండి, ఏదైనా దగ్గర పెట్టుకోవచ్చు. అదృష్ట సంఖ్య 8 అమ్మ. 8, 17 ఇట్లా ఫాలో అవ్వచ్చు. అలాగే హోరాకాలం చూసుకొని వాళ్ళ నక్షత్రం ఏదైతే ఉందో దానికి పనులు కూడా చేసుకోవచ్చు, మంచి జరుగుతుంది. రైట్ అండి. ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ నెల ఎలా ఉంది, అలాగే వారు పాటించాల్సిన విధి విధానాలు, వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్, ఏ దేవి దేవత ఆరాధన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.